హలో ఫ్రెండ్స్, చిన్ననాటి కథలకు స్వాగతం. ఇక ఈరోజు కథ ఏమిటో చూడండి. సింహగిరి అడవికి రాజైన సింహంరాజు చనిపోవటంతో అతని స్నేహితుడైన చిరుతపులి మహారాజు స్థావరం దగ్గరకు వచ్చి మంత్రిగా ఉన్న ఏనుగుతో, ఏమైంది మంత్రి గారు, రాత్రి వరకు మహారాజు బాగానే ఉన్నారు కదా, ఇంతలోనే ఏం జరిగింది అని అడుగుతుంది చిరుతపులి. రాత్రి వరకు మహారాజు బాగానే ఉన్నాడు చిరుతరాజా. ఏం జరిగిందో ఏమిటో, తెల్లవారేసరికి మహారాజు చనిపోయి ఉన్నాడు. శరీరం అంతా నీలం రంగులోకి మారిపోయి ఉంది అంటుంది ఏనుగు. మరో 2 రోజుల తరువాత ఏనుగు, చిరుతపులి, అతని అనుచరుడుగా ఉన్న నక్కతో పాటు మరికొన్ని జంతువులు సమావేశమవుతాయి. వాటిలో ఎలుగుబంటి, చెప్పండి మంత్రి గారు, మహారాజు చనిపోయాడు కాబట్టి అడవికి కొత్త రాజుగా ఎవరుంటే బాగుంటుంది? నాకు అదే అర్థం కావటం లేదు ఎలుగుబంటి. యువరాజును రాజును చేద్దామంటే అతను చిన్నవాడు కాబట్టి ఇప్పుడు వీలు పడదు. ఏం చేయాలో సలహా చెబుతారనే మిమ్మల్ని అందరినీ పిలిపించాను. మంత్రి గారు, మీరు బాగా అనుభవం ఉన్నవారు కాబట్టి యువరాజును మీరు వెంట ఉండి నడిపించండి. ఎందుకంటే మహారాజు స్థానంలో మేము వేరే ఎవరిని ఊహించుకోలేము. కాబట్టి అడవికి వేరే ఎవరు రాజుగా ఉండటానికి వీల్లేదు. అందుకని మహారాజుగా యువరాజు విక్రమసింహని ప్రకటించి అతను పెద్ద అయ్యే వరకు అడవి బాధ్యతను మీరే చూసుకోండి. మీరేమంటారు అని ఎలుగుబంటి మిగతా వారిని అడిగేసరికి అందరూ ఎలుగుబంటి చెప్పిందే బాగుందని అంటారు. ఏనుగు ఇక చేసేదేమీ లేక, సరే, మీ అందరి సహకారంతో అలాగే చేద్దాం. మరుసటి రోజు చిరుతపులి, అతని అనుచరుడు నక్క ఒక చోట కలుసుకుని మాట్లాడుకుంటూ ఉంటారు. వేసిన పథకం మొత్తం అడ్డం తిరిగింది. మనం అనుకున్నది ఒకటైతే మరొకటి జరిగింది. అవును చిరుతమామ, ఆ సింహరాజు సస్తే నువ్వు మహారాజు కావచ్చని అనుకున్నాము. అందుకే అతను తినే ఆహారంలో విషం పెట్టి చంపాము. తీరా చూస్తే అందరూ కలిసి మహారాజుగా మిమ్మల్ని ఎంచుకోకుండా ఏమీ తెలియని ఆ సింహంరాజు కొడుకును ఎన్నుకున్నారు. ఇప్పుడేం చేద్దాం చిరుతమామ? ఇక ఇప్పుడు చెయ్యటానికి ఏముంది, కొద్ది రోజులాగి ఆ విక్రమసింహం కూడా తండ్రి దగ్గరికి పంపించటమే. అంతేలే చిరుతమామ, మనకేమైనా ఇది కొత్త అని నక్క అనగానే చిరుతపులి, నక్క ఇద్దరు నవ్వుకుంటారు. కానీ చెట్టు మీద నుండి ఇదంతా విన్న ఒక కాకి వెంటనే ఏనుగు దగ్గరికి వెళ్ళి చిరుతపులి, నక్క మాట్లాడుకున్నదంతా ఏనుగుకు చెప్పటంతో ఏనుగు ఒక్కసారిగా అవాక్కైపోతుంది. ఇక విక్రమసింహ ఇక్కడే ఉంటే తన ప్రాణానికి కూడా ముప్పు తప్పదనుకున్న ఏనుగు ఎవరికీ తెలియకుండా తెల్లవారేసరికి విద్యాభ్యాసం కోసమని వేరే చోటుకు పంపించేస్తుంది. దాంతో ఈసారి ఆశ్చర్యానికి గురవటం చిరుతపులి వంతవుతుంది. తరువాత ఎంత ప్రయత్నించినా విక్రమసింహ జాడ తెలియకపోవటంతో అసహనానికి గురైన చిరుతపులి అడవిలోని జంతువులను ఇష్టం వచ్చినట్లు చంపి తినటం మొదలుపెడుతుంది. ఒకరోజు జంతువులన్నీ ఏనుగు దగ్గరికి వచ్చి చిరుతపులి అరాచకత్వాన్ని తట్టుకోలేకపోతున్నామని ఏనుగుతో మొరపెట్టుకుంటాయి. ఏనుగుకు ఏం చేయాలో తెలియక అయోమయంలో పడుతుంది. పోనీ చిరుతపులిని పిలిచి అడుగుదామంటే తనకు విషయం మొత్తం తెలిసిపోయిందని తెలిస్తే చిరుతపులి మరీ రెచ్చిపోతుందేమోనని ఏమీ తెలియనట్లే ఉండిపోతుంది ఏనుగు. ఒకరోజు ఏనుగు చెరువు దగ్గర నిలబడి ఇదే విషయం గురించి ఆలోచిస్తూ ఉండగా అక్కడికి ఒక ఆవు వస్తుంది. ఏమైంది గజేంద్ర, అంతలా ఆలోచిస్తున్నారు అని అడుగుతుంది ఆవు. నువ్వెవరో బయట నుండి వచ్చినట్లున్నావు. మా అడవిలో సమస్యలు నీకు తెలియదులే ఆవు, చెప్పినా ప్రయోజనం లేదులే. పర్వాలేదులే, చెప్పండి గజేంద్ర, నాకేదైనా సలహా తెలిస్తే చెబుతాను అని ఆవు అనటంతో ఏనుగు జరిగిన విషయం మొత్తం చెబుతుంది. ఆవు కాసేపు ఆలోచించి, నేను చెప్పినట్లు చేయండి గజేంద్ర, మీ అడవికి ఆ చిరుతపులి పీడ వదిలిపోతుంది అని తాను ఆలోచించిన పథకాన్ని మొత్తం ఏనుగుకు చెబుతుంది ఆవు. నువ్వు చెప్పిన ఆలోచన చాలా బాగుంది ఆవు, కానీ అంతా మనం అనుకున్నట్లు జరగాలి కదా. మీరు ధైర్యంగా ఉండండి గజేంద్ర, నేను మళ్ళీ రేపు వస్తాను. మీరు మాత్రం మీ ప్రయత్నం ఈ రోజు నుండే మొదలు పెట్టండి అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఆవు. అదే రోజు సాయంత్రం ఏనుగు చిరుతపులిని పిలిచి, చూడు చిరుతపులి, ఈ అడవికి మంత్రిగా ఉండటం ఇక నా వల్ల కాదు. మన జంతువులన్నీ నీరు త్రాగే చెరువు దగ్గర ఒక చిరుతపులి సంచరిస్తూ అక్కడికి వెళ్లిన వాళ్లను తిరిగి రానివ్వటం లేదట. దాన్ని చంపిన వాళ్లను విక్రమసింహం వచ్చే వరకు ఈ అడవికి రాజుగా చేసి నేను విశ్రాంతి తీసుకుందామని అనుకుంటున్నాను అని ఏనుగు అనేసరికి చిరుతపులికి లోపల చెప్పలేనంత సంతోషంగా అనిపిస్తుంది. పైకి మాత్రం, మీరేమీ భయపడకండి మంత్రి గారు, ఆ చిరుతపులి అంటూ నేను చూస్తాను. రేపే దాని పని పట్టి ఈ అడవికి రాజునవుతాను. అలాగే చిరుతరాజా, అది ప్రతిరోజు ఉదయం 10 గంటలకు చెరువు దగ్గరికి వస్తుందట. నువ్వు కూడా అదే సమయానికి అక్కడికి వెళ్లి దాని పని పట్టు అంటుంది ఏనుగు. అన్నట్లుగానే మరుసటి రోజు చిరుతపులి చెరువు దగ్గరికి వెళ్లేసరికి అక్కడ దానికి ఎవరూ కనిపించకపోవటంతో అక్కడున్న ఒక అద్దం దగ్గరికి వచ్చి నిలబడుతుంది చిరుతపులి. అద్దంలో దాని ఆకారం చూసుకున్న చిరుతపులి అక్కడ మరొక చిరుతపులి ఉందనుకుని దానితో గొడవ పడటం మొదలు పెడుతుంది. చిరుతపులి ఏం చేస్తే అద్దంలో ఉన్న దాని ప్రతిబింబం కూడా అదే చేస్తుండటంతో దానికి మరింత కోపం వస్తుంది. అది అలా తనతో తానే గొడవ పడుతుండటంతో వెనుక నుండి వచ్చిన ఏనుగు తన బలమంతా ఉపయోగించి గట్టిగా తొండంతో కొట్టడంతో ఒక్కసారిగా చిరుతపులి వెళ్లి నీటిలో పడుతుంది.
దానికోసమే ఎదురు చూస్తున్న ఒక మొసలి వెంటనే దాడి చేసి చిరుతపులిని చంపేస్తుంది. అలా అడవికి పట్టిన చిరుతపులి పీడ వదిలిపోతుంది. తరువాత చిరుతపులి చావు వార్త తెలుసుకున్న నక్క అక్కడి నుండి పారిపోతుంది. తమ సమస్యకు మంచి పరిష్కారాన్ని చెప్పి అడవిలోని జంతువులను చిరుతపులి బారి నుండి కాపాడిన ఆవుకు కృతజ్ఞతలు చెబుతుంది ఏనుగు. అనుకున్నట్లుగానే కొన్ని సంవత్సరాల తరువాత విక్రమసింహన్ రాజును చేసి తన బాధ్యతను తీర్చుకుంటుంది మంత్రి ఏనుగు. ఫ్రెండ్స్, ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.